ఇంకా తిరిగి రాడా? అన్నా అన్నా మన పుష్పం గురించి నేనే చెప్తున్నాను. చూద్దాం. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు చెప్పగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. అన్నా మన పుష్పన్నకి ఏమైనా అయితే మనకు దిక్కేవాలన్నా. రే పుష్పన్నకి ఏమి కాకూడదని మన ఊరి గంగమ్మకు పూజ చేద్దాం పదండి. ఏంట్రా పులి వెనక్కి వెళ్ళిపోతుంది? వెనక్కిస్తారంటే పులి వచ్చిందన్నట్టు. అదే పులి 2 అడుగులు వెనక్కిస్తారంటే పుష్ప వచ్చిందని అర్థం. పుష్ప అక్క తెలుగు ఫైర్ కదా వైండ్ ఫైర్ పుష్ప కాదు సగం పుష్ప సగం దైవం. పెట్టి వచ్చే తల్లి నల్ల నల్ల నాటుల పెట్టి వచ్చే తల్లి కళ్ళు కళ్ళు గజలు కట్టి వచ్చే తల్లి.